అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాస్ట్ హౌస్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన టాపిక్ పోలీస్ పెట్రోలింగ్. పోలీస్ పెట్రోలింగ్ అనేది ఎప్పుడూ జరుగుతుంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువగా జరుగుతుంటుంది. దానికి గల కారణాలు, దాని ఉద్దేశం, ఎందుకు ఎక్కువగా రాత్రి వేళల్లో చేస్తారనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ మూవ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. ముఖ్యంగా పోలీసు వారు ప్రజల యొక్క ఆస్తిపాస్తులు భద్రతలు కాపాడుట పెట్రోలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. పగటి సమయంలో ప్రజలకు రక్షణగా ఉండటం, రాత్రి వేళల్లో దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టడానికి ఈ పెట్రోలింగ్ చేస్తుంటారు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఇదే. వాహనాల మీద కూడా పెట్రోలింగ్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న టౌన్స్లో కానీ గ్రామాల్లో కానీ అనుకోకుండా గ్రూపులుగా వచ్చి నిఘా వేసి గస్తీగా తిరుగుతుంటారు. పోలీసు వారు పెట్రోల్ చేసేటప్పుడు కొన్ని పరిస్థితులు పరిశీలిస్తారు. వారి బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి. అవేంటో కూడా చూద్దాం. తాగి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వ్యక్తులను అదుపు చేయడానికి కంప్లైంట్ వస్తే వారి మీద అరెస్ట్ చేయడం కూడా చేస్తుంటారు. నేరం జరిగిందని ఎక్కడైనా సమాచారం వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ తీసుకొని అక్కడి నుండి బాధితులని మరియు కంప్లైంట్ ఇచ్చిన వారిని పోలీస్ స్టేషన్కి పంపి అతనికి రక్షణ కల్పిస్తారు. కంప్లైంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రాగానే పెట్రోలింగ్లో భాగంగా వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ సంరక్షణ చర్యలు చేపడతారు. ఏదైనా రోడ్డు మీద అకస్మాత్తుగా గుంపులుగా పబ్లిక్ ఉండటము, ట్రాఫిక్ జామ్ అవ్వటం అటువంటివి జరిగినట్లయితే వారు దాన్ని ట్రాఫిక్ని క్లియర్ చేసి అందరినీ సవ్య మార్గంలో ప్రయాణించేటట్టు చేస్తారు. ఒకవేళ ట్రాఫిక్ ఏరియాలో కానీ రోడ్డు మీద కానీ యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ సమయంలో వాళ్ళు పెట్రోలింగ్ ఉన్నట్లయితే దాన్ని కూడా పరిష్కరించేటట్టు వాళ్ళు చేస్తారు. మరో ముఖ్యమైన విషయం, పెట్రోలింగ్ సమయంలో కరెంటు వైర్లు, విద్యుత్ తీగలు తెగిపడినా, భవనాలు ఏదైనా పడిపోతున్నట్లు కానీ, అక్కడ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నా, అకస్మాత్తుగా వర్షం పడి ఏదైనా జరుగుతున్నా అప్పుడు ఆ సమయంలో స్పందించి దానికి తగినట్లుగా వారు చర్యలు తీసుకుంటారు. ముసలివారు, గుడ్డివారు రహదారి దాటేటప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి పూట వేశ్యాగృహాల మీద, దొంగల మీద వారి యొక్క గస్తీ, నిఘా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో కానీ రోడ్డు మీద కానీ ఎవరైనా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళని చూసి అదుపు చేస్తారు. మనం సహజంగా చూస్తుంటాం మన వీధిలో నీటి కుళాయిల దగ్గర కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారు కానీ అకస్మాత్తుగా గొడవ పడి కొట్టుకుంటుంటారు. ఆ సమయంలో పగలు డ్యూటీ చేసేటటువంటి కొంతమంది పోలీసులు ఆ పెట్రోలింగ్ భాగంలో, పెట్రోలింగ్ అంటే వాళ్ళు నడుచుకుంటూ వచ్చి చేసే పెట్రోలింగ్ కామన్గా ఉంటుంది, అప్పుడు కూడా వాళ్ళని కంట్రోల్ చేసి సమస్యను పరిష్కరిస్తారు. రాత్రి వేళల్లో ఎవరైనా దొంగతనం చేసి పోలీసు కంటపడి పట్టుబడినట్లయితే వారి దగ్గర సొమ్ము తీసుకొని, ఆ వస్తువులు తీసుకొని జాగ్రత్తగా ఉంచి వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంటుంది. గస్తీలో భాగంగా, పెట్రోలింగ్లో భాగంగా. ఎవరైనా ఒక జంట, భార్యాభర్త కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఎవరైనా ఒక ఆడమగ కలిసి రాత్రిపూట అంటే 11 తర్వాత కానీ 12 తర్వాత, ఒక్కోసారి అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా ఎవరైనా కనపడితే వాళ్ళని పిలిచి విచారించి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కిడ్నాపింగ్లు జరగటం, ప్రేమ జంట లేచిపోవటం, అనేక రకాల కిడ్నాపింగ్లు లేకపోతే రేపులు జరుగుతుంటాయి. కాబట్టి ఆ విషయంలో కూడా వారు ఆ విధంగా ఆలోచించి వారిని ప్రశ్నించి ఆ సమస్యలు ఉంటే ఏదైనా అరికడతారు. ఒక్కోసారి నలుగురు వ్యక్తులు ఒక చిన్న పిల్లాడితో పోతా కనిపించారనుకోండి, ఒకవేళ ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేస్తున్నారేమో అన్న ఉద్దేశంతో కూడా వారిని ప్రశ్నించి ఆ గస్తీలో భాగంగా, ఆ పెట్రోలింగ్లో భాగంగా రాత్రిపూట వారిని కూడా విచారించి మనకు రక్షణ కల్పిస్తారు. ప్రజల ఆస్తుల్ని, ప్రజలను సంరక్షించడానికి ఎక్కువగా పెట్రోలింగ్ రాత్రి వేళల్లో ఎక్కువగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇలా పెట్రోలింగ్ చేయడం వలన క్రైమ్ రేట్ తగ్గుతుంది. ప్రజలకు భయం లేకుండా ధైర్యంగా తిరగలుగుతారు. ఎందుకంటే ఒక్కోసారి సగం షో సినిమాకి వెళ్తారు, 12:30కి వస్తారు వాళ్ళు. అప్పుడు ఏదన్నా దొంగతనం జరగవచ్చు, చైన్ స్నాచింగ్ జరగవచ్చు, కిడ్నాపింగ్ జరగవచ్చు, హత్య జరగవచ్చు. లేదంటే ఏదైనా ఒక అమ్మాయి, నలుగురు అమ్మాయిలు, కాలేజీ అమ్మాయిలు అనుకోకుండా సినిమాకి పోయారు, ఈ రోజుల్లో వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ మీద ఏదైనా జరగవచ్చు. అందుకని పెట్రోలింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల ఆస్తుల, ప్రాణ, మాన, ధన రక్షణను కాపాడటం వారి ఉద్దేశంగా ఉంటుంది. కనుక పోలీసు వారు సేవ కూడా చేస్తుంటారు ఇటువంటి సందర్భాల్లో. పెట్రోలింగ్ గురించి ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.